నమస్తే, ఇమేజ్ న్యూస్కి స్వాగతం. నా పేరు యశ్వంత్. భూ వివాదంలో 12 మందికి గాయాలు. ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు. నెల్లూరు జిల్లా మరిపాడు మండలం బాట సింగనపల్లి గ్రామం వద్ద భూ వివాదంలో ఒక వర్గానికి చెందిన వారిని మరో వర్గం వారు ట్రాక్టర్తో తొక్కించడంతో 2 స్కూట్ల ధ్వంసమయ్యాయి. పలువురికి గాయాలయ్యాయి. ఇరు వర్గాల వారు కర్రలతో కొట్టుకోవడంతో పలువురికి గాయాలు కావడంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గ్రామానికి చెందిన ఓ ప్రభుత్వ భూమి వద్ద వివాదం చోటు చేసుకుని గ్రామానికి చెందిన పలువురిపై తమ ప్రత్యర్థి వర్గీయులు దాడికి పాల్పడినట్లు బాధితులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు సమాచారం. గట్టిగా చెప్పు. మేము మామూలుగా మాట్లాడుకుందామని ఉండే లోపు వాళ్ళు రాడ్లు అవి తీసుకొని అటాక్ చేసింది. ట్రాక్టర్తో అందరిని దొక్కించింది. బైకులు 2-3 బైకులు కూడా డ్యామేజ్ అయింది. అదే సార్ విషయం. చాలా ఇన్ఫెక్షన్ ఉంది. ఆ పొలాలు గీత వెంకటయ్య నేతలు ఆక్రమించుకున్నారు. ఈ విషయమై చాలా మంది పంచాయతీ చేస్తున్నాం. 10 సంవత్సరాలు సార్, ఒక్కరోజు 2 రోజులు. అధికారులు కూడా మీకు సహకరించాల. రమేష్ అనే అబ్బాయి సార్ బాగా ఎక్కువ పోలీస్ స్టేషన్ పోతే సార్ మమ్మల్ని కంప్లైంట్ తీసుకోవాలా. కంప్లైంట్ మీరు ఆత్మకూరు పోండి, ఆత్మకూరు దగ్గర అక్కడికి వచ్చినా తీసుకుంటామని చెప్పిండు. ఆ ఎస్ఐకి ఒక యాదవ్ అంట సార్, అందుకోసం మా వాళ్ళని అసలు పట్టించుకోవాలి. నాయనగుంట పంచాయతీ మరిపాడు మండలం. అయితే ఈట వెంకటయ్య అనే అతని మా భూమిలోకి వచ్చి నైట్ చెట్లు తీసేసి రవ్వు వేసి దున్నేసిండు. అరే వెంకటయ్య ఎందుకు తీసినావు అది ఇదంటే, ఏం పీక్కో, ఎవడు చెప్పుకో, నేను చేసేదే నీ దైన్యం ఉంటే చేసుకో అది ఇది అనేక మా వాళ్ళు అన్నం తీసుకుని ఈరోజు చేను కాడికి పోయి మేము అనుకూలంగా ఇట్లా ఎవరు రాలేదని ఉంటే మాట్లాడదాం అనుకుంటుండాక తీరా మొక్కలు నాడదామని ఆడవాళ్ళను 20 మందిని తీసుకొని పోయి చేలో ఉండాక ట్రాక్టర్ తీసుకొని రాడ్లు తీసుకొని ఒక 20 మందిని రౌడీలు ఎక్కించుకొని వచ్చిండు వెంకటయ్య. వచ్చి వద్దురా మాట్లాడదామంటే ఒక్కొక్కరిని వెనక రాడ్లతో కొట్టుకుంటా వెళ్ళిపోతాం. నా పేరు రామకృష్ణ, మాది బాట గ్రామం సార్. అయితే మాది ఫారెస్ట్లో అందరికీ భూములు పోయినాయి సార్. మేము 5-10 సంవత్సరాలు తిరిగి అయిపోతే మా వాడికి లేదని చెప్పి ఆడ 4 ఎకరాలు ఆడుతుంది సార్. ఉంటే పాలకింత పంచుకుందామని మేము ఒకసారి సర్వే చేయించి రాళ్ళు బాతాం సార్. చేసిన పాటిగా మాకు తెలవకుండా అతని ఆ భూమిలో ఎవరు వెంకటయ్య సార్. ఆ తర్వాత అన్ని పీకిచ్చేసి మేము పండగకు వచ్చేలాక మొత్తం చేసిండు. మేము పోయి ఏం వెంకటయ్య అంటే, నువ్వు ఏం చేస్తావో చేసుకో, నువ్వేం పీక్కు అని ఆ మాట అన్నాడు. దానికని మేము అందరం కలిసి ఆ పోయిన వాళ్ళం అందరం బాధ్యతలు పోయి దాంట్లో ఇవాళ మొక్కలు నాడుతూ ఉంటే ఒక ట్రాక్టర్ రాడ్లతో వచ్చి మా మీద దాడి చేసింది సార్. పక్కన ఊళ్ళతో తీసుకొచ్చి సింగనపల్లి వాళ్ళని తీసుకొచ్చి మొత్తం మీద ఎంతమందికి మీకు గాయాలయ్యాయి? 12 మందికి అయింది. 12 మందికి అయినాయి సార్. మేము ఏదో కూర్చొని మాట్లాడదాం అనుకున్నారు. ఒక ట్రాక్టర్ తీసుకొచ్చి మా ఆడవాళ్ళ మీదకి మా మీదకి బైకులు 2 గుద్దిచ్చారు సార్. ఆ ట్రాక్టర్ అనేది రౌండ్ తిప్పిండు సార్. తిప్పాలి మేము గుంతలో పడిపోయినాం. అది సార్ జరిగింది అట. మేము అక్కడ సానుభూతికి ఏదో మాట్లాడదామని మేము అనుకుని ఉంటే మా మీదకి ట్రాక్టర్ తీసుకొచ్చి రాడ్లతోటి కొట్టి ఇంకోసారి అతని ముసలి అతను సార్ ట్రాక్టర్ నెగిలితోటి ఆడవాళ్ళని కూడా దొక్కిచ్చింది సార్. మాది నాగినేనిగుంట పంచాయతీ బాట బీసీ కాలనీ. నా పేరు తుపాకుల వెంకట సుబ్బయ్య, తండ్రి పేరు వెంకట సుబ్బయ్య. మాకు మా గ్రామ పంచాయతీలో 6వ విడత భూములు ఇచ్చినప్పుడు భూములు చాలా మందికి ఫారెస్ట్ రిజర్వ్లో పోయినాయి. వాళ్ళకి భూములు లేనందువలన చాలా ట్రై చేసినాము, అంతలెక్క తిరిగినాము, అలసిపోయినాము. మాకు దోచిన కాడ ఏదో కొంత భూమి సార్. ఇదిగో మా అల్లుడికి ఇక్కడ తగిలింది సార్. వీడు మా అల్లుడే, వాడు మా బామ్మది సార్. ఇగో సార్ మా మామ. ఇగో సార్ వీడికి మా కొడుకు కావాలా. వీడు బామ్మడిదే సార్. మొత్తము 12 మందికి ఈ రకంగా ట్రాక్టర్ దాడి చేసి మా మీద ఆ రకంగా కొట్టిండు సార్ మమ్మల్ని. తీసుకొని
మొత్తం అటాక్ చేసిండ్రు. అందరి మీదకి ట్రాక్టర్ తీసుకొచ్చి బండ్లు గిండ్లని ధ్వంసం చేసి రాడ్లు కట్టెలు తీసుకొని భయంకరంగా దాడి చేసి ఇక్కడ ఈ అబ్బాయికి కానీ నాకు కానీ ఇక్కడ యువతల ఈయనకు కానీ ఈ అబ్బాయికి కానీ ఇంట్లో 12 మంది ఇంకా ఆడవాళ్ళు చాలా మంది ఉన్నారు బాధితులు. వీళ్ళందరికీ వాళ్ళకి ఇష్టపూర్వకంగా పైన మేమేమి దౌర్జన్యం చేయడానికి పోలే, మేము సామరస్యంగా మాట్లాడడానికి పోయినాము. వాళ్ళ ఇష్ట ప్రకారం చేసి వాళ్ళు ఏదేదో ఊహించుకొని మొత్తం పైకి వచ్చేసి భూములు ఎట్లా వస్తాయి అది ఇది అని చెప్పి చేసింది సార్. ఆడికి గొడవ ఇంతవరకు అయిన తర్వాత మేము పోలీస్ స్టేషన్కి వచ్చినాము. అక్కడ మాకు రెస్పాన్స్ లేదు. మేము డైరెక్ట్ హాస్పిటల్కి వచ్చేసినాము. ఇక్కడికి వచ్చిన తర్వాత చూపించుకొని ఇది జరిగిన విషయం ఇంతవరకు సార్.